యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగిన నామములో ఈ స్తుతి ఆరాధన అర్పించుకుంటున్నాము తండ్రి. కథ చెప్దాం. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని నామమున మేము చెల్లించున్నాం. మీకు వాట్సాప్లో ఒక పోస్టర్ పెట్టాము. అది యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం ఆఖరి భాగం. పోస్టర్ బాగుంటుంది. ఏమంటే చెప్పండి ఎవరైనా. ఆఖరి మాట యెషయా గ్రంథం 46వ అధ్యాయము ఆఖరి వచనం, ఆఖరి మాట, 4వ వచనంలో ఆఖరి మాట. మిమ్మల్ని చెంకనెత్తుకొని రక్షించేవాడును నేనే. మిమ్మల్ని ఎత్తుకొని పై మాట కూడా చెప్తాడు. ఏమంటే అంత కాదండి, తర్వాత దీని వచ్చిన మీద నేనే చేసి ఉన్నాను, చెంక పెట్టుకున్నవాడు నేనే, నిన్ను ఎత్తుకొని చెంక ఎత్తుకున్నాడు రక్షించేవాడు ఆయనే. హల్లెలూయా. ఒక దినము ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షల మీద తెలియజేస్తున్నా. తండ్రి అంటే ఒక గొప్ప అది భావన. దేవుని గుణలక్షణం మీకు అయితే చెప్పాను. ఆయన గుణలక్షణాలు చెప్పినప్పుడు ఆయన ఆత్మ, ఆయన అమర్చుడు, అలాగే ఆయన అనంతుడు, ప్రియకుడు, ఆ తర్వాత అదృశ్యుడు అన్న మాటలు మీకు చెప్పాను. ఇవన్నీ చూపించండి అని అడిగారు ఎవరైనా దేవుని దగ్గర. ఆ మనిషిని చూడంటాం, ఆ మనిషి జీవితం అర్థమైపోద్ది. ఒకవేళ తండ్రి మీకోసం చేసినవన్నీ చెప్పాలి అని అంటే మిమ్మల్ని చూసి అర్థమైపోతుంది మీ తండ్రి తన గొప్పతనం. అలా ప్రజల ఒక కుమారుడు తను చక్కగా మంచి బట్టలు వేసుకొని, మంచి బండి వేసుకొని, ఇంకేది వేసుకొని తిరుగుతున్నాడంటే కారణము దాని వెనుక తండ్రి అన్న అంశాన్ని జ్ఞాపకించుకోవడం. దినం నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాం. మనం చదువుకున్న భాగంలో 89వ కీర్తన ఇక్కడ మాట్లాడుతూ హేమాన్ 1-2 కీర్తన రాసిన ఉన్నారు. ఈ హేమాను అడుగుతున్నాడు. హేమాన్ రచన కీర్తన ఇది. యజ్రాయుడైన హేమాన్ రచించిన దైవజనము. నేను అన్నాడు ప్రధాన గాయకునికి ఈ కీర్తన రాసినప్పుడు హేమాను దేవుడితో మాట్లాడుకుంటూ డిస్కషన్ ఇది. హలో వినండి ఒకసారి. ఈ 89వ కీర్తన ఏమన్నాడంటే, ఇద్దరు నడుచు వెళ్తున్నప్పుడు అడిగాడు, ప్రభు దావీదు కోసం విషయం ఏంటి అని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, దావీదుని నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా ఇష్టమైన వాడు అని చెప్పి తిరిగి చేస్తూ అక్కడ మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో, నీవు నా తండ్రివి, నా దేవుడు, నా రక్షణ దొరకమని అతను నాకు మొర్ర పెట్టినా. హలో ప్రార్థన ఏమంటారు? మహాగణతం ఇచ్చిన దేవుడా, ఆకాశం మీద ఉన్న దేవుడా, సృష్టికర్తమైన దేవుడా, గొప్ప దేవుడా, అన్ని మంచివే. కానీ దావీదు అంటాడా, నానా ఏమంటాడు దావీదు? ఇవునా అరే ఎంత సింపుల్ కదా. అంటే అన్ని బంధాల కన్నా ఈ బంధము, తండ్రి పిల్లల బంధము, అది చెప్పలేనటువంటిది. ఈ ప్రపంచంలో అందరికన్నా ఒక తండ్రి ఎవరిని ప్రేమిస్తాడు అని అంటే ఎవరిని ప్రేమిస్తాడంటే తన కొడుకుని, బిడ్డల్ని ప్రేమిస్తాడు. హలో ఇక్కడ కొడుకు అన్న మాట కాదు కానీ చిల్డ్రన్ అన్న మాట పడుతుంది బైబిల్లో. పిల్లలు, ఆడపిల్లని మగ పిల్లని ఒకటే తండ్రికి, అదేమి తేడా పడదు. పిల్లల్ని తండ్రి ప్రేమిస్తాడు. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమన్నాడంటే, నేను దావీదుకి తండ్రిని. హల్లెలూయా. మీరందరూ ఎలోయి, యెహోవా రాఫా, ఎల్ షద్దై, మీ అవసరాల కోసం, మీ పన్ను కోసం మీరు నాకు ప్రార్థన చేస్తారు. కానీ దావీదు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? ఎలా చేస్తారు? హేమాను అడుగుతున్నా, ఎలా చేస్తారంటే, నా తండ్రివి, మా నాన్న అంటాడు. నాకు ఇప్పుడు ఏమన్నా నా తండ్రి నీవే, అదే మాట అక్కడ ఉంది. నా తండ్రివి నీవే. ఇంకేమన్నాడు? నా దేవుడు నీవే. ఇక్కడ ఏమన్నాడు చూడ వచ్చిన వాళ్ళు, ఇవి నా తండ్రివి, నా దేవుడు. అబ్బబ్బబ్బబ్బా, చూసారా? హలో, నీవు నాకు
తండ్రివి అంటే అంటున్నాడు చాలా దగ్గర ఉన్నావు. ఆ తర్వాత ఎవరివి? అయ్యో తండ్రి అని చెప్పి నేను తక్కువ చేయను, నువ్వు నా దేవుడివి. ఆరాధించాను నిన్ను తప్ప ఇంకెవరు నేను ఆరాధించను. పిల్లరా ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. పిల్లలారా ముఖ్యంగా తండ్రికి దేవుడికి, తండ్రి అన్నాడు, దేవుడు అన్నాడు నేను ఎలా పోల్చుకోగలను మనిషి దగ్గర, మనుషుల దగ్గర నన్ను నేను ఎలా చూపించుకోగలను అంటే సింపుల్, నాన్నలాగా అన్నాడు. హలో ప్రైజ్లా అని మీ నాన్న ఎవరన్నమాట? అందరూ చెప్పను కానీ దైవభక్తి దేవుని ఎరిగిన వాళ్ళందరూ కలగొంటారు. ప్రతి తండ్రి ఒకవేళ తండ్రి ఎలాగున్నా కానీ తన పిల్లల క్షేమాన్ని ఎక్కువగా కోరుకునేవారు. ఒకటే అలా కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ అన్నాడు నా తండ్రి, మొదట నా తండ్రివి, రెండవది నా దేవుడివి, మూడవది రక్షకుడివి. అంటే అందరూ అట్లా దేవుని చేస్తారు. ఆకాశం మీద ఉన్న దేవుడా, ఇది తెలుసా? దేవుడిని ఎక్కడ పెడతారు ఎవరైనా? దేవుడు మొదట ఎక్కడ ఉండేవాడు చెప్పండి? అంతటి ఉండేవాడు దేవుడు. కోపం వచ్చిన విధానాన్ని తెచ్చి ఎక్కడైతే అక్కడ కట్టుకొని చేశారు. అప్పుడు ఏమైందంటే తిన్నగా తెచ్చి దేవుడిని కూడా టెంట్లో పెట్టారు. టెంట్లో పెట్టిన తర్వాత ఏం చేశారు? 4 గోడలు కట్టేసి అక్కడ పెట్టారు. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 4 గోడల మీద బంధించి మనం. కానీ దేవుడు సర్వవ్యాపి, ఓమని ప్రెసెన్స్, అంతటా ఉన్నటువంటి వాడు దేవుడు. హల్లెలూయా. ఆయన బంధించలేము, ఆయన నియంత్రించలేము, ఆయన ఒక స్థలంలో ఉంచలేము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అంటున్నాడు, దావీదు అంటున్నాడు, ఏమని అడుగుతున్నాడు? దేవానికి ఏంటి పరిచయం? నీ దేవా ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి అంటే దావీదు ఏంటంటే, దావీదు అందరూ పిలిపారు. దావీదు ఏమంటున్నాడు? మా నాన్న. ఆ తర్వాత నాన్నని తక్కువ చేయను. మా నాన్న ఎవరు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నా దేవుడు, మై లార్డ్, మై ఫాదర్, మై లార్డ్, నెక్స్ట్ మై సేవియర్, విమోచకుడు, రిడీమర్, నా విమోచకుడు అన్నమాట వాడుచు ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దీనిలో చాలా భావాలు ఉన్నాయి. నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ అంత టైం లేదు. ఇప్పటికే వదిలేసే టైంలో ఇంకా వదిలేసి అరగంట అవ్వాలి. ఇంత టైంలో మనం చాలా లేట్గా ఉన్నాం. అది లేట్గా వచ్చినా పర్వాలేదు, ముందు వచ్చి ఇబ్బంది కదా. నేను కూడా లేట్ చేసింది ఈరోజు. కార్యక్రమం అవ్వడానికి కొంత లేట్ అయింది. ఒక చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడంటే దావీదు అంటున్నాడు, నీవు నా తండ్రివి అని చెప్పి అంటున్నాడు. తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, అమ్మా దేవుడిని తండ్రిని పక్క పెట్టుకుంటే రెండు ఈక్వల్గా చూపిస్తున్నాడు ఇక్కడ. నువ్వు నా తండ్రి అంటున్నాడు కనుక తండ్రికి ఏం చేయాలా? దేవుడిని ఏం చేయాలండి? ప్రేమించాలి. దేవుడిని ఏం చేయాలా? గౌరవించాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఈ రోజుల్లో బంధాలు కొంచెం వీక్ అయిపోయినాయండి. తగ్గే తగ్గలేదా? గౌరవాలు తగ్గాయి. మా ప్రిన్సిపల్ ఉండేవాడు. గౌరవం అంటే 2 రకాల గౌరవాలు ఉంటాయి. మా ప్రిన్సిపల్ ఉండేవాడు. నా కొడుకు నన్ను ఒరే నాన్న అంటే నాకు చాలా ఆనందంగా ఉండేది అని చెప్పాడు. ఎందుకంటే ఇంకెవరు నన్ను పిలవలేడు కదా అలాగా. కానీ ఈరోజు అలా కాదు, మూర్ఖతతో, భయంకరత్వంతో, స్వార్థంతో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గౌరవించడం పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకే మాట్లాడుతూ పౌరు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్తాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఆకాశమందైనను భూమి మీద దేవతలు ఏం ఉన్నాయి? దేవతలు దేవుళ్ళు అనుకున్న వారు ఎంతమంది ఉన్నా కానీ మనకి ఎంతమంది అండి? ఒక్కడే దేవుడు. హలో, ఎవరు అనుకోకండి, దయచేసి అర్థం చేసుకోండి. కొంచెం కఠినమైన మాట ఇది. ఎవరి దగ్గర వెళ్ళి మీ నాన్నలు ఎంతమందిని అడగండి. కొట్టిందారు కొడతారు కదా, అవునా? మామూలుగా మాట అంటే కోపం చేస్తారు కదా. మీ నాన్నలు ఎంతమంది అన్నారు అనుకోండి, ఎలా ఉండదు? ఇంకేటో తెలియదు, తర్వాత విషయమే కదా. అంటే దేవుడు ఒక్కడే. ఈ మాటని కనెక్ట్ చేస్తూ తిమోతి పత్రికలో మాట్లాడుతుంటాడు. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అన్నారు. హల్లెలూయా. బయట దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఉన్నా కానీ మనకి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఎవరంట? చదవండి, అక్కడ చదవండి. ఎవరంట ఆయన? దేవుడు ఎవరంట? హలో, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పాడు ఇక్కడ దావీదు అంటున్నాడు, తండ్రి దేవుడు అన్నాడు. దేవుడు ఉన్నాడు, ఆయన మనకి
తండ్రి. హలో, మీ తండ్రిని నువ్వు గుర్తిస్తున్నావంటే దేవుడిని గుర్తిస్తున్నావు అన్న విషయాన్ని దినాన్ని జ్ఞాపకం చేసుకో. పిల్లలకి ఈ వాక్యం చాలా అవసరం అని చెప్పి నేను అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అమ్మా, కొంతమందికి సువార్తమ్మ గారు ఇప్పుడు అడిగారు ఏమని, మా నాన్న జ్ఞాపకం చేస్తారు. నేను కూడా అంటాను, మా నాన్న నాకు జ్ఞాపకానికి వస్తారు. ఇప్పుడు వస్తారు. నేను మొదలు భయంకరంగా ఇచ్చి చాలా రోజులు మనిషిని అవ్వలేకపోయాను. ఎక్కడ మాట్లాడినా ఆయన కోసం మాట్లాడేవాడిని. మాట్లాడితే అప్పుడు అనుకున్నాను, అయ్యా నువ్వు నా తండ్రి, పరలోక తండ్రి ఉన్నావు. నిన్ను నేను జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మత్స్యమైన వాడు, నువ్వు అమచ్చరువు కనుక నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నా అంటున్నాను. ఒకవేళ చిన్నప్పుడే తండ్రి పోగొట్టుకున్న వాళ్ళు, పరిస్థితులు ఏమైనా మారిన వాళ్ళు, వాళ్ళకి ఏమన్నాడండి దేవుడు? చూడండి ఏమన్నాడండి ఆయన, నేను మీకు దేవుడు ఒక్కరిని దేవుడిని, నేను మీకు తండ్రిని అన్నాడు. నేను కంటిన్యూ చెప్తాను చూడండి ఒకసారి. అమ్మా, కీర్తన గ్రంథము ఈ మధ్యకాలంలో చాలా మెమోరీస్ వచ్చింది మాట్లాడాను. 68వ అధ్యాయము కీర్తన 68 5వ వచనం. తన పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. ఓకే, తండ్రి లేని వారికి తండ్రి. అమ్మా, నాతో పాటు ఇంకెవరైతే తండ్రి లేకుండా వయసుని బట్టి వెళ్ళిపోయి, కాలాన్ని బట్టి వెళ్ళిపోయి, పరిస్థితిని బట్టి వెళ్ళిపోయి తండ్రి లేకుండా ఉంటే నేను మీకు తండ్రిని. ఇప్పుడు దేవుని పొందరా చెప్పండి. హల్లెలూయా. మీ తండ్రి విడిచిన, తల్లి విడిచిన నేను విడుగునని చెప్పిన దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రిని, నా మాట వినండి. హలో, ప్రైజ్ ది లార్డ్. నా మాట వినండి, నేను మీకు తండ్రిని అని ఆయన తెలియచేస్తున్నాడు. పిల్లరా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే తండ్రి మనం ఆలోచన చేస్తే తండ్రి దీని గురించి చెప్పండి. తండ్రి ఉంటే చాలా ధైర్యం అండి. అమ్మా, లేని వాళ్ళకి అర్థమై ఆ రీతి చెప్తారు. తండ్రి అంటే ఒక ధైర్యం, తండ్రి అంటే ఒక సహాయం, తండ్రి అంటే ఒక చెప్పండి ఇంక ఎలా చెప్పుకున్నా కానీ మన తండ్రితో సమానంగా ఉండరు. కానీ పిల్లలకి ఎవరు విలువ చెప్పండి. అరే పిల్లలు చూడండి ఒకసారి, మీకు ఎవరంటే ఎక్కువ కోపం చెప్పండి. చెప్పండి. అమ్మ నాన్న ఇద్దరు ఎవరి పేరు చెప్తారు కదా. ఎందుకు వచ్చిన ప్రతిసారి నస బయటికి వెళ్తే అందరూ చప్పలు కొడుతున్నారు. ఇంటికి వస్తే ఏమంటారు, ఎలగండి తిరుక్కో, అటు చూడుకో, అటాలకు ఇటు రాకు, ఇటు మాట్లాడు, ఇటు ఫోన్ చేయగలరు. బయటకి వెళ్తే నన్ను ఎలా పొగుడుతుంది సందర్భం కదా. అందరూ ఫీలింగ్స్ ఇదే యూత్ అంతర్గాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ కింగ్. ఈ మధ్యన ఒక పేరు చదివాను నేను, అటు పేరు బెజవాడ రౌడీసే అంటాడు. అంతేనా? ఏమన్నాడు? ఆడి పేరు ఏమి రాసుకుంటాడు? బ్యాడ్ బాయ్ అంట. బాయ్ అంత మంచి టైటిల్ అడిగి ఆడికి ఆడ పెట్టుకోండి, బ్యాడ్ బాయ్ సాయి, అదొక టైటిల్. ఎంత బ్యాడ్ బాయ్ చూసి అందరూ భయపడతారు, గౌరవిస్తుంటారు. కానీ ఇదేంటి నాకు ఇంటికి వచ్చేసరికి, హలో అర్థమైంది ఎప్పుడైనా? తెరవండి. ఇప్పుడు జ్ఞాని సురమని అంటాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును, అవే ముద్దులన్నను, ఆ పొగడతలన్నీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. కానీ సామెతల గ్రంథం 3వ అధ్యాయం తెరవండి ఒకసారి, 12వ వచనం. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించిన. అమ్మా చూడండి, మీరు ఎప్పుడైనా మన చర్చ ఉంది, చర్చలో పని చేయనప్పుడు పని చెప్తారా? వేస్ట్. పని చెప్పిన జరగదు. పని చేసినప్పుడు చెప్తారు. అందుకే మన పెద్దలు ఒక సామెత చెప్పారు, కాచిన చెట్లకు దెబ్బలు ఎక్కువ, కాయం చెట్లుగా మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఆకులు కొట్టగా ఎవరైనా అంటారు, చెట్టు కొడతారు, చెట్టు తోలుతున్న దెబ్బలు. కానీ కాచిన చెట్టుకి దెబ్బలు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు పని చేస్తున్నావు అంటే ఇంకా సరిచే, ఇంకా బెస్ట్ 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 పెర్ఫార్మెన్స్ కావాలి, ఇంకా 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 అభివృద్ధిలోకి రావాలని అమ్మనా చెప్తుంటే మనకేమవుద్ది? ఏమన్నారు అక్కడ? ఏమో చెప్తున్నాడు, తండ్రి తనకిష్టమైన కుమారుని అది గద్ది ఎలా ఉండదే. ఈడేవాడు నాకు చెప్పడానికి. ఆ మధ్యన ఒకడు అన్నాడు, మా అమ్మమ్మ నాన్న నాకు చెప్పరు. నీకు చెప్పరా? అమ్మ నాన్న చెప్పరంటే ఏంటి మాట? మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు నాకు చాలా మాటలు పెట్టుంటాం బయటన. ఇక్కడ కాదు, ఇక్కడ ఊహించుకోకండి, ఎవరు అన్నారని చెప్పి ఊహించుకోకండి. ఎక్కడో చాలా దగ్గర తిరుగుతుంటారు రోజుకు ఉదయం. ఇంకోటి అన్నాడు, మా అమ్మమ్మ నాన్న లెక్క చేయనండి. లెక్సేవా? అరే లెక్సకు నెలగొడుతున్నావు, నువ్వు మనిషివేనా అసలు? పిల్లలు జాగ్రత్త. తండ్రి శిక్షించిన, తండ్రి ప్రేమించిన, కుమారుని గద్దించిన. హల్లెలూయా. చేసేవారికి చెప్తుంటారండి, చేయనుడు ఎందుకు? ఎలాగో చేయడు. అమ్మా
బతుకున్నంత వరకు పని చేస్తాం. ఆ పని బతుకున్న వారు చేయగలరు తప్ప ప్రాణం లేనోడు చేయలేరు. చేద్దాం కాక ఆమేన్. హల్లెలూయా. ఓకే, అయిపోయింది. క్లియరా? తండ్రి శిక్షించిన, తండ్రి తన ప్రేమించిన కుమారుని గద్దించిన, దేవుడు ప్రేమించిన వారిని. మనకేమవుతుంది? విరోధులు ఎవరు? ప్రేమించిన వాళ్ళనా కదా? ఇష్టపడిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు మీకు గద్దిస్తే ఎలా ఉండదు? కోపం వచ్చేస్తా వస్తుంది రాదా? వస్తుంది. కానీ దేవుడు గద్దించిన వాక్యానికి ఇప్పుడు వ్యతిరేకతద్దు. ఎందుకంటే చాలా చాలా మంచిది కాదు, అది క్షేమం కాదు. మనం సరి చేసుకోవడం మీకైనా నాకైనా అందరికీ దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనం చూస్తే మనందరికీ తెలుసు పిల్లరా, ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు మాట్లాడుతూ అంటాడు, అమ్మా యోబు అన్న శ్రమలు పడిన వాళ్ళు ఊరు లేరు. యోబు మాట్లాడుతూ, హలో మీ దేవుడు మీ అమ్మ మీ నాన్న కొట్టారనుకోండి ఏం చేస్తారు? వెంటనే చెప్పండి, గిఫ్ట్ ఇస్తారు. అవునా? ఊరికి పెట్టే ఎంతసేపు బతిమలాడు ఏం చేస్తారు? గిఫ్ట్ ఇస్తారు. సాధారణ జరిగే పరిస్థితి. ఓకే, దేవుడు కూడా కొట్టినప్పుడు ఆయన వదలడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు అంటున్నారు. పెద్దవాడిని కుమారుడు తండ్రికి విరోధైపోతుంది. పెద్దవాడు అలా గద్దించాలా, తిట్టాలా? తిట్టకూడదండి, ఏమైపోతుందండి? ఇలా అంత భయంకరమైన రోజుల్లో ఉన్నామంటే ఈ రోజుల్లో ఉన్నాం, రేపు పెరగడం తెలీదు. నేను ఎప్పుడూ చెప్తున్నారు, వెంటనే వింటుంటే అన్నారు, మొన్నప్పుడు పెళ్ళి అయింది, హాయి గడుపుతూ వెళ్ళారు భార్య భద్రత, అక్కడ ఎవరు చెప్పించారంట. ఆ తర్వాత బస్సులు వెళ్తే బస్సులు ఏమవుతుందో తెలియదు, ట్రైన్లు వెళ్తే ట్రైన్లు పడిపోతుందో తెలియట్లేదు. ఆఖరికి విమానాలు ఏమైపోతున్నాయి? మొన్న ఏమైంది? కూలిపోయినాయి. కూలిపోవడమే కాదు, అది కూలిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ హాస్టల్ హాయిగా చదువుకుంటే డాక్టర్ మీద ఏమైందండి? అది పడిపోయింది, వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి తెలియదు. అలాగే పిల్లల బతికుండగానే మనం చెయ్యాలి. అమ్మ నాన్న గౌరవించాలి, ప్రేమించాలి. తండ్రి ఎప్పుడునూ మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు ఒకవేళ నిన్ను కొట్టాడంటే చాలాసార్లు వదిలేయడానికి కాదు, బాగు చేయండి. ఇస్రాయేల్ చూడండి, మీరు న్యాయపతి గ్రంథం చూస్తుంటే చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినోడు తెలుస్తుంది. న్యాయపతి గ్రంథంలో దేవుడు 40 సంవత్సరాలు ఇస్రాయేల్ని వదిలేశాడు. ఇస్రాయేల్ చేతికి ఎవరిది? ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత మిద్యానీయుల చేతికి అప్పగించాడు. వాళ్ళ చేతికి అప్పగించాడు, వీళ్ళ చేతికి అప్పగించాడంటే వదిలేయడానికి కాదు, ఆ బంధం తిప్పుకోవడానికి కాదు, కానీ వాళ్ళని బాగు చేయడానికి. మీకు చూపిస్తాను, ఒక మాట చూపిస్తాను. యోబు మాట్లాడుతుంటే 5వ అధ్యాయం తర్వాత ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం మాట చదవండి. దేవుడు గద్దించి మనుషులు ధన్యులు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంటే సరి చేసుకోవాలి. అమ్మ నాన్న అంటే దేవుడు అంటే మనకి ఎవరైనా దేవుడు ఏమన్నాడు? తండ్రిని అన్నాడు. తండ్రి గద్దించితే మంచిది, మనం సరి చేయబడతాం. అమ్మా తండ్రి లేడు అనుకోండి, చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మాయి లేదనుకోండి, పట్టించుకుని ఎవరు ఉండరు. ముసలి ఉన్నారనుకోండి, నశ అంటారు కదా, ఆ నశ ఎప్పుడు ఉండదు. ఎవరికి బాధ లేదు మీకోసము, మీ అమ్మ మీ నాన్నలకు తప్ప. వాళ్ళు పట్టించుకుంటారు. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. శిక్షను తృణీకరించుకో, సర్వశక్తుడైన దేవుడు. అమ్మా నాన్నలు అంటే మీకు చెప్పాను కదా, తండ్రి దేవుడు అన్న 2 విషయాలు కలిపి చెప్తున్నా. ఒకవేళ తండ్రి శిక్షించినప్పుడు ఏమన్నాడండి? తృణీకరింపుకో, నాకు అక్కర్లేదు, పట్టించుకో, నాకు వద్దని చెప్పి అనుకో. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు. శిక్షను తృణీకరింపకము, ఆయన గాయపరిచి. హలో చూడండి, ఆయన గాయం చేసి ఏం చేస్తాడు? పగవాడు ఏం చేస్తాడు? గాయం చేస్తే గల పడిపడిగా చెప్పేస్తాడు, సాతాను చెప్పేస్తాడు, నాశనం చేస్తాడు. కానీ ఆయన గాయం చేసి దాన్ని కట్టును. గాయం అవుతుంది. ఆ గాయము అమ్మ చూడండి, మన దగ్గర కత్తి ఉందనుకోండి, కత్తి 2 రకాలు వాడుకోవచ్చు. కత్తి కర్షకుడు చేతికి ఇచ్చాడు, ఏం చేస్తాడు? వేసేస్తాడు. అది గొర్రె అయినా కుక్క అయినా మనిషి అయినా ఏదైనా వేసేస్తాడు. అదే డాక్టర్ చేతికి ఇచ్చాడు కత్తి ఏం చేస్తాడు? గాయం చేస్తాడు, చనిపోకుండా కాపాడుతాడు. దేవుడు మనకు చేసిన ప్రతి గాయము
మనం బాగుపడటానికి. హల్లెలూయా. ఆయన గాయం చేసును, ఆయన గాయాన్ని కడతారు. ఏం చేస్తారు డాక్టర్? ఏం చేస్తాడు? ఇది ఏం చేస్తారు? పొడి చేసి వెళ్ళిపోతాడు, చంపేసి మంచిగా చాలా పెట్టను. కానీ ఆయన గాయం చేసి దాన్ని ఏం చేస్తాడు? కుట్టేసి కట్టులేస్తాడు బాగుపడటానికి. అట్టివాడు నా దేవుడు. పిల్లరా, అయిపోయింది. చాలాసార్లు దేవుడు మనల్ని సరిచేసి ఇష్టపడుతూ ఉంటాడు. పిల్లరా, దేవుడు దావీదు కోసం అయిపోయింది, మోసే కోసం మాట్లాడుతుంటాడు. మోసే ఒకప్పుడు ఎంత 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 భయంకరుడు అండి, చాలా క్రూరుడు. ఎంత కోపిస్తే అంటే ఇద్దరు తగువడుకున్నారు. తగువడు వెళ్ళే ఒకడు ఇశ్రాయేలీయుడు, ఒకడు ఐగుప్తీయుడు. కట్ట ఐగుప్తుని వేసారండి. అసలు ఉత్తుత్తి ఎలా చంపేస్తాయి కదా, అంత కఠినాత్ముడు. కానీ మోసే గొర్రెలు మెప్పుతున్నప్పుడు దీనుడైపోయాడు, సాత్వికుడైపోయాడు. మోసే అంత సాత్వికుడు ఇంకెవరు లేరు. వందనాలు చెప్పండి దేవునికి. దేవునితో ఉంటే నీ గుణలక్షణాలన్నింటినీ ఆయన మార్చేస్తాడు. నీ గుణలక్షణాలని, నీ పరిస్థితిని, నీ పద్ధతిని మారుతాడు. లేకపోతే ఎప్పటికీ మారువు. చాలా చూడండి, మేము చర్చకొచ్చామండి, ఏంటండి ప్రార్థనకు రావు, వాక్యం చదువు, సువార్త చేయవు, ఏం చేయవు. చూడండి, నిన్న స్కూల్కి వెళ్ళాను పని మీద. స్కూల్కి వెళ్తే ఒక ఆవిడ చెప్తుంది, మా పిల్లల పుస్తకాలన్నీ కొన్నామండి. కొత్తగా ఉన్నాయండి అన్నది ఆవిడ. దేవుని స్తోత్రం. సంవత్సరం అయిపోయింది, కొత్తగా ఉన్నట్టు. ఎందుకు? ఆ మొహం ఎప్పుడు తెరవరా పుస్తకాన్ని. ఆడికి ఎందుకు మార్కులు వస్తాయి? ఎన్ని వచ్చాయి? ఇంకెందుకు రాడి మానేసారండి. ఇంకెందుకు రాసి మన దిద్దులో పేపర్ ఎక్కువ వద్దులని చెప్పి మానేసారండి. చూడండి, చాలామందికి వెనుకొచ్చిన వారు చాలామంది దేవుళ్ళు ఎదుగుతున్నారు, దేవుళ్ళు పెరుగుతున్నారు. కానీ ఎప్పుడు చూడ నీవు అలా ఉండిపోతే ప్రయోజనం ఏంటి? నాకు ఒక ఆనందం ఏమనంటే, యేసు ప్రేమాలయంలో తరబేతి పొందిన వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం నిలబడతారు. హల్లెలూయా. వాక్యం పట్టు ఉండదండి. మొన్న దగ్గర అన్నారు, అర్థం కావట్లేదు, చిన్న విషయాలు చెప్తున్నారండి. చాలా లోతైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చిన్న అర్థం కావు. ఎందుకు అర్థం అంటే, ప్రియులారా, ఈరోజు చెప్పాను దేవుని ఆ యొక్క సార్వభౌమత్వం చెప్పాను, 5 పాయింట్స్ చెప్పాను. అవన్నీ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంక బైబిల్ స్టడీ చేస్తే ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయిపోయింది. పిల్లలు ఇప్పుడు అన్నాడు, మోసే అనేగాడు సాత్వికుడు. ఎలా సాత్వికుడు అయిపోయాడు ప్రభు అంటే, 40 సంవత్సరాలు గొర్రెలను కాశాడు. అమ్మా, పెద్దల దగ్గర ఇప్పుడు అడిగామనుకోండి, మీరు ఇప్పుడు అంతా అలా ఉండరు కదండి, ఇప్పుడు ఎందుకంటే ఇలాగ అయిపోయారు అడిగామనుకోండి, ఏమంటారా? ఏమంటారు చెప్పండి? అప్పుడు అలా ఉండరు అండి. పెళ్ళి అయింది, తర్వాత పిల్లలు పుట్టారు, పరిస్థితులు మారాయి, పద్ధతులు మారాయి, అవసరాలు వచ్చి అందుకని తగ్గిపోయామండి. అవునా? దేవుడు ట్రైనింగ్లో మనం ఉంచాడు. ఆ టైంలోని మోసే, నా సేవకుడైన మోసే విషయంలో మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? పెద్దోళ్ళు ఎవరెవరు? మిరియాము, అహరోను ఇద్దరును మోసే మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటారు. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం తెరిస్తే అందులో మాట్లాడుతుంటాడు. ఆ 12వ వచనం అనుకుంటాడు, మీరు నా సేవకుడైన మోసేకి మీరు విరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నారు? మీ నోరు ఎలాగొచ్చింది? ఆయన విడిపించింది మిమ్మల్ని కాదా? ఆయన విలువ పెంచింది మిమ్మల్ని కాదా? నడిపించింది మిమ్మల్ని కాదా? ఆ నడిపిస్తే ఆయన కోసం ఎలా మాట్లాడుతున్నారు మీరు? నేను కాదు, అక్కడ బైబిల్లో ఉన్న మాటలు. 12వ వచనం, 12వ అధ్యాయం 8వ వచనం పైన ఉంటాడు. ఓకే, పైన ఓకే చూడండి, నేను ఎలా మాట్లాడుతున్నాను కానీ మోసేతో నేరుగా కూర్చొని మాట్లాడుతున్నాను. మీరు ఎలా మాట్లాడుతున్నారు పిల్లరా? మోసే, నా సేవకుడైన మోసేకు విరోధంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు? భయం ఎందుకు లేదు? దేవునికి, దేవుని సంఘానికి, దేవుని సేవకుడికి విరుద్ధంగా మాట్లాడటానికి మీరు ఎక్కడ మాట్లాడినా వినేవాడు చెవులిచ్చిన వాడు, విననేరకుంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎలా మాట్లాడుతున్నారు అని అడిగాడు. అడిగితే ఎవరెవరు మాట్లాడుతున్నారు? మోసే చిన్నోడు, వాళ్ళిద్దరు పెద్దోళ్ళు, మిరియాము అహరోను ఇద్దరును మాట్లాడుతుంటే అంటాడు. వెంటనే 12వ వచనంకి వచ్చేసరికి అంటాడు. చూడండి, అక్కడ ఏమంటాడంటే, ఆ మాట గర్భంలోడు వచ్చినప్పుడు చూడండి అమ్మ, చూడండి అమ్మ, గర్భంలోడు వచ్చినప్పుడు ఎంత ఉంటాడు పిల్లలు? మా తేజ గారు ఉంటాడు, తేజ స్వరూప్ వాడి పేరు, తేజ స్వరూప్. ఆడు పుట్టినప్పుడు ఎంత పుట్టాడండి? 3 సన్నం, ఈ సన్నం ఇప్పుడు
పుట్టినప్పుడు అలగపడతాడు లోపల నీరు అంత ఉంటుంది, దేవుడు ఎన్ని ఎత్తాడు బయటకు వచ్చారు. ఎంతమంది పిల్లలు అలగొంటారు కదా. అక్కడ అంటున్నాడు, నా తల్లి గర్భం చదువున్న మాట మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ మాట మా తేజ తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగము మాంసం అంత లావుకుండా అంత క్షీణించిపోతారు. ఎందుకంటే అయిపోతుంది క్షీణించిపోయినట్లుగా. ఆమె అలాగైపోయింది. వెంటనే 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 మిరియాము మోసే అక్క అలాగైపోయింది. వెంటనే దేవుడు అంటే వాళ్ళతో మాట్లాడుతూ రమ్మన్నాడు. అమ్మ గొడవ వచ్చి ముగ్గురు రండి అన్నాడు. ఎవరెవరు? మోసే, అహరోను, మిరియం వచ్చారు. కొంచెం వెంటనే దేవుడు అంటే అక్కడికి వెళ్ళిపోయాడు అంట. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తన సింహాసనం మీద వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ జరుగుతున్న సంఘటన ఇది ఎలా జరిగింది అని అంటూ వెంటనే అయ్యో మా ప్రభువా మేము అవివేక ప్రియులరా, మానవ జీవితంలో నోటి ద్వారా చూపు ద్వారా ప్రతి ద్వారా పాపం చేస్తాం, క్షమాపణ పొందుకోవాలి. అయ్యో ప్రభు మేము అవివేకులము పాపులమైన మేము చేసిన పాపమును మా మీద మోపవద్దు. ఓకే కిందకి వచ్చినోడు అంటాడు 13 వచ్చినాడు. ఇప్పుడు మోసే ప్రార్థన చేస్తున్నాడు. మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఏమని బాగు చేయం. ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది. అక్కడ తెల్లగైపోయింది, పొడంతో ఊళ్ళంతా ఒకలాగైపోయింది. కుష్ఠరోగం వచ్చేస్తే ఎందుకు మీరు అంటే అక్కడ వినండి, మాట్లాడాలి ఎవరెవరు అన్న అక్క పట్టించుకోరు. మోసే వినలేదు, కానీ మోసే అనిపించింది దేవుడు విన్నాడు. జాగ్రత్త, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవునికి అని సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటాడు. చాలా జాగ్రత్త, వినేవాడు ఊరుకోడు, ఆయన పట్టించుకుంటాడు. వినండి అక్కడ చూస్తుంటున్నాడు. ఇప్పుడు మోసే ప్రార్థన మొదలు, అయ్యా ఏంటి పరిస్థితి మా చదివినమాట, దయచేసి బాగు చేయమని అడిగాడు. యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోసేతో ఆమె తండ్రి, ఇప్పుడు ఎవరైనా మెల్లును తండ్రి, ఆమె తండ్రి ఆ మొక్క మీద ఉమ్మితే సిగ్గుపడదా కనుక ఆమె ఏకాంతం కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పిల్లరా, అన్నదమ్ములు గొడవను, కుటుంబం గొడవని, ఒక సంఘం గొడవని, పరిస్థితిని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడూ దేవునికి ఈ సంఘం ఎవరిదండి? కేసుపేమం ఎవరిదే? మా పాస్కర్ చెప్తారు. మొన్న ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు గ్లోబల్ ప్రేయర్ జరిగింది చెప్పినాడు. పలానా చేయించాడు. ఎవరు చేయించేది? రవికుమార్ గారు చేయించారు. రవికుమార్ ప్రాణం పెట్టాడా? ఎవరు ప్రాణం పెట్టారండి? యేసుక్రీస్తు తన స్వరక్తిని సంపాదించిన సంఘం కోసం నువ్వు మాట్లాడటానికి. అందుకే ఎవడైనా సంఘాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని ప్రత్యక్షంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సంఘం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయాలు, దేవుని పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, మనం చేసిన పని ఎవరిది? మన పిల్లలతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలాసార్లు జ్ఞాపకం చేయాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 4వ చదవండి. ఈ మంచి సువార్తలు కూడా చాలా అట్టి జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడదురు. కావున భూమి మీద మనం భూమి మీద ఉన్న 4వ చదవండి. 4వ చదవండి. మీరేం చదివేస్తాను రా? 4వ చదవండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు చూడండి ఒకసారి చూడండి ఒకసారి 24 చూడండి ఒకసారి 24. ప్రభు అతని స్వాస్థ్యమును ప్రభువు అన్న స్వాస్థ్యమును ప్రతిఫలం పొందుతుంగా ఎరిగి మీరేమి చేసినను అమ్మా మనం ఏమి చేశాను అది ఏమి చేశానంటే ఏమి చేశాను మందిరంలో పని చేశాను, లేదా పాటలు పాడిను, లేదా గేట్ చేశాను, దేవుని కోసం ఇప్పుడు ఏర్పాట్లన్నీ చేశాను, ఏమి తెచ్చాను, ఏమి చేశాను అది మనుషుల నిమిత్తం కాక
ఎవరి నిమిత్తం అండి? ప్రభువు నిమిత్తం. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని పక్షంగా ఏ పని చేసినా రవికుమార్ గారి కొరకు కాదు, సంఘ పెద్దల కొరకు కాదు, సండే స్కూల్ మా సూపరింటెండెంట్ కొరకు కాదు, పిల్లల కోసం, ఎవరి కోసం కాదు. ఎవరి కోసం చేస్తున్నాం? ఏ పని చేసినా ఎవరి కోసం అమ్మా? అదేదా మరి మనుషుల కోసం అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. మిరియం అలాగే మాట్లాడింది. మోసే మీద ఎదురు తిరిగింది. దేవుని సంఘానికి, దేవునికి క్రీస్తు ప్రభువు స్వరత్వం ఇచ్చి సంపాదించే సంఘంలో మీరు ఏమి చేసినో మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు చేయాలి. చాలా మందికి అర్థం కాదు. దేవుడు పట్టించుకున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు దాన్ని ప్రతిఫలం ఇస్తారని అర్థం కావడం చాలా మందికి. అందుకే వారు దేవుడు వినటం లేదులే, దేవుడు చూడటం లేదులే అని ప్రవర్తిస్తారు. దాని ప్రతిఫలాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. హల్లెలూయా. పిల్లరా, దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు మోసే విషయంలో పట్టించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, ముగింపులోకి వచ్చాం పిల్లరా. ముగించే ముందు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఫాదర్ అన్న మాటకి నేనేమి అర్థాలు చెప్పాను కానీ ఎఫ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఏంటి అని నేను చెప్పాను కానీ కొన్ని మాటలు మీకు చూపిస్తాను. అమ్మ పిల్లల ప్రాముఖ్యం వినండి. నాన్న అన్న మాటకి మొట్టమొదటి అర్థం ఏంటంటే, నాన్న సమస్తాన్ని సమకూర్చువాడు. ఒకవేళ ఇప్పుడు మీ నాన్న బలహీనం అవ్వచ్చు, మీ నాన్న చేయి దిగి ఉండవచ్చును, లేకపోతే పరిస్థితి మారి ఉండవచ్చును, కానీ మీ నాన్న మీకు సమస్తాన్ని సమకూర్చాడు. ఎందుకొరకంటే ఫాదర్ గాడ్ కోసం మనం ఆలోచన చేస్తే, తండ్రి దేవుని కోసం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లలే ఏమంటుందంటే, ఆదికాండం బైబిల్ తర్వాత మొదటి అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు అన్నిటినీ పుట్టించిన తర్వాత జలచరములు, ఆకాశ పక్షులు, భూజంతువులు, పుష్పాలు, కాయలు, ఫలాలు ఇచ్చే ప్రతి యొక్క చెట్టుని మరిపించి అన్నిటినీ తయారు చేసి అన్నిటినీ సమకూర్చిన తర్వాత స్త్రీ పురుషుని చేశాడు. హల్లెలూయా. అది మాట మనకి 26 కనిపిస్తుంది. మొదటి అక్కర్లేదు, చదవక్కర్లేదు చెప్పాను కదా. 26 మనకు కనిపిస్తుంది. అన్నిటిని పుట్టించిన తర్వాత దేవుడు అన్నిటిని సమకూర్చి ఏర్పాటు చేశాడు. ఓకే, చాలా సంతోషం. ఓకే, ఇది మొదటిది. తండ్రి మీకన్నిటిని సమకూరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎవరిచ్చారండి అన్నుని మీకు? ఎవరిచ్చినా. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అరే బావా నాకు 2 రోజుల నుంచి తలనొప్పి వచ్చేస్తుంది, ఎవరి డబ్బులు ఇవ్వట్లేదురా, అదే మందుకి వెళ్దారా, తిండికి వెళ్దారా, అందరూ వస్తారా, ఈ మందుకి ఇవ్వమంటే ఎవడు ఇవ్వట్లేదు అన్నాడు. ఇవ్వరా అని చెప్పాను. కానీ మీ నాన్న మిమ్మల్ని ఆ విషయాలు పట్టించుకుంటాడు. ఓకే, నాన్న ప్రొవైడ్ చేస్తున్నాడు, అవసరతలన్నీ తన శక్తి కొలది తీరుస్తూ ఉన్నాడు. పిల్లల కోసం పొద్దునాన్ని ఒక కొడుకు ఉన్నాడు. ఒక కొడుకు అడిగిన నాన్న ఒక పని చేస్తున్నాడు, మంచి దేవుని బిడ్డ, ఆయన దేవునితో ఉంటున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయన అడిగాడంట, పొద్దున్న పిల్లలు వినండి, రైట్ సరే కూర్చో. ఓకే, అది చెప్పాడంట, ఏమనంటే నాన్న కారు కావాలన్నాడంట. చూద్దాను కొందనంటే కొందాం అంటుంటే చెప్పాడంట, చిచ్చి ఆ సైకిల్ అయినా, బైక్ అయినా, కార్ అయినా, ఏదైనా కానీ చిచ్చి నువ్వేం తండ్రివి, నువ్వు కొనలేదు చెప్పానంట. అప్పుడు ఇప్పుడంట అల్టిమేట్ ఇచ్చాడు కొడుకు, రేపు నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే కారు ఇవ్వకపోతే, ఫలానా కారు ఇవ్వకపోతే నేను ఇల్లు చూసి వెళ్ళిపోతాను అన్నాడంట. చెప్పాడు. బర్త్డే వచ్చింది, నాన్న వచ్చాడు. వచ్చిన నాన్న నువ్వు కారు అడిగావు, అంతకన్నా ముఖ్యమైనది నీకు ఇవ్వబోతానన్నా, ఏంటి ఇస్తానంటే తండ్రి తెచ్చి ఒక బైబిల్ ఇచ్చాడట. ఇందులో చాలా జ్ఞానం ఉంది నాన్న, దానము సమస్తము సంపదలు సమస్త ఇందులో ఉన్నాయి, దేవుని వాక్యం చదువుకోనని రోజు చెప్పాడు. బైబిల్ తీసుకెళ్ళి ఇసిరేసాడంట. ఇసిరేసి ఏం చెప్పాడు, కారు ఇవ్వకపోతే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ వచ్చారు, 1 రోజు 2 రోజులు ఇచ్చారు, 3 రోజులు ఇచ్చారు. మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదురా, నేను రానురా. లోకసోపదైనా జరగక్కర్లేదు కానీ లోకసోపదైనా మనకు కనిపిస్తారు. అందరూ వదిలేసి ఆఖరికి ఒక రోజున నాన్న పేపర్లు ఆడేసాడు, నాన్న సీరియస్గా ఉన్నాడు అని చెప్పి అన్నాడంట. అయిపోయిన తర్వాత ఆ తర్వాత చెప్పారంట. ఆ తర్వాత
చూసిన తర్వాత వెళ్ళాడు. వాళ్ళ నాన్న పిలిచి చనిపోయాడు. చనిపోతే బాధపడుతుంటే ఏడుస్తున్నాడు. ప్రయోజనం లేదు, నాన్న చనిపోయాడు, ఇంక రాడు నాన్న ఎలా నీ మాట వినకుండా వెళ్ళిపోయానా అని చెప్పి ఏడుస్తున్నాడు. నాన్న చనిపోయాడు. చనిపోతే ఏడుస్తుంటే అప్పుడు నాన్నవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. నాన్న ఈ చదువు నాన్న, వాక్యం చదువు నాన్న, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది నాన్న, నీకు సహాయం చేస్తుంది నాన్న, నేను మేలుతో నింపుతుంది నాన్న, నేను జ్ఞానవంతంగా చేస్తుంది నాయన, ఆశీర్దిస్తుంది నాన్న అంటే అప్పుడు అనుకున్నాడంట నాన్న ఇచ్చిన ఆఖరికి ఇచ్చిన పుస్తకం తీసుకుందాం, ఆ బైబిల్ చదువు అని చెప్పి తెరిచాడంట. తెరిస్తే బైబిల్ తెలుస్తున్నాడు. అందులో ఏం కనిపించి చూసేందులో ఒక కవర్ ఉంది. ఆ కవర్లో ఒక దారం ఉందంట. దాని మీద ఒక మాట రాసి ఉంది, పలానా దగ్గర నీ కారు ఉంది, నువ్వు అడిగిన కారు తీసుకున్నాను, తీసుకొని రాసి ఉందంట. బైబిల్ తెరవడం అలవాటు లేదు, బైబిల్ అంటే తాళం ఉండిపోయింది, కానీ నీ కోసం కొన్న తండ్రి వెళ్ళిపోయాడు. చాలా మందికి మీకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా అంటే నీ కోరికలు తీర్చదు, కానీ నీ పరలోకపు తండ్రి నీ అవసరాలన్నీ తీర్చగలరు. అమ్మా నాన్నలు మీకు అవసరమైనవన్నీ ఏర్పాటు చేయగలరు, కానీ మీ కోరికలు తీర్చలేకపోవచ్చు, కానీ వారు మీ అవసరాలన్నీ తీర్చగలరు. పిల్లరా, మన అమ్మా నాన్న మనకు ప్రొవైడర్స్, అన్నింటిని ప్రొవైడ్ చేస్తున్నాడు. 3 పూటలు తిన్నామంటే నేను ఎప్పుడో ఒక కొట్టిసి పెట్టాను. 3 గంటలు చూసే సినిమా హీరోలు మీకు హీరోలు కాదు, 3 పూటలు తిండి పెట్టి చిన్నప్పటి నుంచి మీకు పెంచిన అమ్మా నాన్న మీకు ఎవరంటే హీరోగా ఉండాలా? ఎవరు ఉండాలండి హీరో? చెప్పండి, సినిమా పేరు చెప్పండి. ఇప్పుడు అందరికీ ఇంకా కాకపోతే క్రిస్టియన్ హీరోస్ ఉన్నారా? అప్పుడు ఆల్ ఫ్యాన్స్ హీరో ఫ్యాన్లు కదా. ఇప్పుడు వచ్చారో మాట్లాడాలంటే అవి ఉండవు, అంత సీన్ ఉండదు. మీకు అది తెలుసు కానీ వాళ్ళకి మీరు ఎప్పుడు తెలియదు, కానీ మీ నాన్న మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు. మొదటిది ప్రొవైడర్. రెండవదిగా ఆలోచన చేస్తే ఇంకేం చేస్తారంటే ఎవ్రీ ఫాదర్ ఈజ్ ప్రొఫెసర్. మనకి చూడండి అమ్మా పిల్లలు వినరా, మీకోసమే టార్గెట్ చేయలేదు కానీ చెప్తాను. ఎలిమెంటరీ స్కూల్లో ఎవరు ఉంటారు? టీచర్ ఉంటారు. హై స్కూల్లో మాస్టర్స్ ఉంటారు, అదే ఆల్కో టీచర్సే. కాలేజీకి వచ్చేసరికి లెక్చరర్స్ ఉంటారు. ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా లెక్చరర్స్ ఉంటారు. ఆ తర్వాత మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత స్కాలర్స్కి వెళ్ళినాకేమవుతుంది? స్కాలర్స్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు? ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రొఫెసర్స్ అనిపిస్తారు. అంటే మీ జీవితంలో తండ్రి హైయెస్ట్ లెవెల్, ఆ తర్వాత ఎవరంటే దేవుడే. ప్రొఫెసర్ మీకు బైబిల్లో చూస్తే యోసేపుకి 2 కుమారులు ఉంటారు. మనస్సే ఎఫ్రాయిం ఇద్దరు ఉంటారు. మనస్సే ఎఫ్రాయిం ఇద్దరును. ఎఫ్రాయిం అయితే చాలా భయంకరుడు, ప్రతి విగ్రహముక్తుడు, గాలిని అన్నిటిని నమ్మేసి వెచ్చనుడు జీవిస్తాడు. దేవుడు చెప్పించేద్దాం అనుకున్న టైంలో వచ్చేసరికి క్షమాపణ కోరుకుంటాడు, దేవుడు బతికిస్తాడు, ఇంకా కృపను చూపిస్తుంటాడు. అందుకే ఆయన ఎలా ప్రొఫెసర్ కనిపిస్తారంటే చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం, హోషేయ రాస్తూ అంటాడు. హోషేయ గ్రంథం అంతట్లోనే, యెషయా గ్రంథంలోనే ఆ యొక్క ఎఫ్రాయిం ఎంత భయంకరంగా ఉంటాడో చూద్దాం. ఆయన అవన్నీ చూడలేము, కానీ ఇప్పుడు మనం హోషేయ గ్రంథం 11:3 చదవండి ఒకసారి. ఎఫ్రాయిముకు చెయ్యి పట్టుకొని నడక నేర్పినవాడు నేను. చెడిపోయింది నీ నడక ఎఫ్రాయిము, నీ నడక చెడిపోయింది, నీ నడక, నీ అడుగులు తలబడుతున్నాయి, నీ పరిస్థితి మారిపోయిందిరా, నేను మరలా నీకు నడక నేర్పుతాను. హల్లెలూయా. మన తండ్రి మనకు నడక నేర్పినవాడు. అమ్మ ఎవరు చేయి పట్టుకుని నడిచారండి? ఇవి పట్టుకుంటే ఇసిరేస్తారు కదా చెయ్యి, అవునా? అలవాటు ఉందా? ఎందుకు చేయి పట్టుకున్నాడంటే ఒక ఆయన రాస్తా అంటాడు, ఒక సైకిట్రిస్ట్ రాస్తా అంటాడు, తండ్రి మీకు చేయి పట్టుకున్నాడు ఎందుకో తెలుసా? ఆయన చిన్నపిల్లడు అయిపోతాడు, పెద్ద అయిన తర్వాత వయసు మీరిన తర్వాత అప్పుడు మీరు ఆయన చేయి పట్టుకుని నడిపించాలి. మాకు మంచి ఎక్స్పీరియన్స్. మా అమ్మ మా దగ్గర ఉంది, సుమారు 13 నెలల నుంచి మా ఇంట్లో ఉంది. మా అమ్మని మనం ఒకసారి వదిలేస్తే ఆ తలుపు దగ్గర ఊగుతాం, పడిపోయింది అనుకో, మన చీరిపోతే హాస్పిటల్ని తిప్పాలి కనుక జాగ్రత్త పట్టుకొని జాగ్రత్తగా అనిపిస్తుంటాం. పట్టుకోవడం అనేది వారి వయసు పెద్ద అయిపోయింది, అది మనం పట్టుకొని నడిపించాలి. ఎఫ్రాయిముకి చేయి పట్టుకొని నడిపించిన వాడు నేను ప్రొఫెసర్గా ఉండి మీ అమ్మ మీ నాన్నలు మీకు హై అంటే వాళ్ళు స్కాలర్స్, వాళ్ళు చాలా అనుభవించారు, అందుకు మీకు చెప్తారు, మనం వినాలి. హలో ప్రైజ్ లార్డ్. మరి అమ్మా నాన్నే ప్రొఫెసర్స్ అయితే మన దేవుడు ఎవరు? ఇంకా ఆయనకి అల్టిమేట్ ఇంకెవరు లేరు కనుక ఆయన మాటను మనం వినాలి. అందుకే అంటాడు, నీ దీర్ఘాయుష్మంతుడు పోగినట్లు తల్లిని దేవుణ్ణి ప్రేమించాలి, నాన్ని అమ్మని ప్రేమించాలి, గౌరవించాలి. ఓకే, మీకు చూపించాను. కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది, సాంస్కృతిక బైబిల్ తర్వాత 30 మాట్లాడుతున్నాడు, తల్లిని
తిరస్కరించి తండ్రిని దూషిస్తే కామన్ వాడు ఏం చెప్పండి, మీకు అర్థం కదలే, అమ్మ నాన్న చెప్తాం కదా, మీకు తెలియదులే, తెలియకుండా పెరిగిపోయామా, వాళ్ళు చదివిస్తే కదా చదువుకున్నాం, వాళ్ళు పెడితే కదా తిన్నాం, వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నాం కదా. అందుకే ఈరోజు ఇది ఒక టాపిక్, ఇది సోషల్ టాపిక్ ఈరోజు. ఓకే, ఆలోచన చేద్దాం. ఏమంటారంటే మీకు తెలియదు అంటారు. అందుకు అంటాడు అక్కడ మాట్లాడుతూ మీరు ఇంటికి వెళ్తే పిల్లలు రాసుకుంటా మాటని 30 మాట్లాడుతుంటాడు. ఎవరైనా అమ్మని తిరస్కరించి నాన్నను దూషించి నచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుందంట, లోయ కాగిలో దీని పిల్లల కోసం చెప్పండి మాట వచ్చి చెప్పండి. సామెతల గ్రంథం 30 రాసుకోండి ఒకసారి, చూడండి ఒకసారి. అంటర్లైన్ చేసి ఉన్నా, పెన్లు ఉన్నాయా పక్కన, పెన్ ఇస్తాను నేను, రెడ్ పెన్ ఉంది నా దగ్గర. 30:17 అంటాడు. చదివండి, మీరొద్దు, మీ పిల్లలు చదువుతుంది, మా పిల్లలు అక్కడ చదవండి, తెలుగు వచ్చాను చదవండి. తండ్రిని తండ్రిని ఏం చేస్తాడంట, వేళ వెటకారం చేస్తాడు, కామెంట్ చేస్తాడు తండ్రిని. తండ్రిని అపహసించి తల్లి మాట అన్ని మాట విన్నారా, అమ్మనే గసిరేస్తున్నారు. హలో, ఎవరైనా కానీ కన్ను అమ్మ వేం కాకులు కళ్ళు పీకెత్తాయంట. పక్షిరాజు పిల్లలు దాని తిన కళ్ళు పీకేస్తాయి అంటున్నారు పిల్లరా. అందుకంటాడు దేవుని ఎరగని తరం కలదు, కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం కలదు అంటాడు. మన కళ్ళు ఎప్పుడు నెత్తి మీదకి రాకూడదు, పీకేస్తే అందుబాటులో ఉంటాయి కనుక. కానీ మనం ఎప్పుడు అమ్మ నాన్న గౌరవించాలి. పిల్లల ప్రాబ్లం చెప్తున్నా, అమ్మ నాన్న గౌరవించాలని ఈ సమయంలో తెలియజేస్తున్నా. ఇంకో మాట చూడండి, అక్కడ మీకు చూపిస్తాను. ఇంకేమన్నాడంటే తండ్రి ఎప్పుడూనూ మళ్ళీ ఎప్పుడు మన పశ్చాత్తాపడదు. హోషే అంటాడు, హోషే గ్రంథం మాట్లాడుతుంటాడు, నేర్పినవాడు నేనే, నువ్వెందుకు ఎలాగ అయిపోయావంటే పశ్చాత్తాపడితే ఆయన కనికరించిన దేవుడు, పశ్చాత్తాపడితే ఆయన కనికరించిన దేవుడు. మీకు రెగ్యులర్గా చెప్పే మాట, మన దేవుడు ప్రేమిపారండి. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమును. ఓకే, పొద్దునాన్ని ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక తండ్రికి. ఆ తండ్రి చాలా మంచోడు, గొప్ప న్యాయాధిపతి. ఆయన జడ్జిగా పనిచేస్తుంటే ఆయన ఒక హైకోర్టు జడ్జిగా పనిచేస్తుంటే ఆ కొడుకున్నాడు విచ్చలుడి జీవితానికి అలవాటు పడిపోయాడు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, ఇష్టానుసారం జీవిస్తున్నాడు, ఏది తప్పు ఆటంకం లేకుండా చేస్తున్నంత సాగిపోతున్న ఒక దినాన్ని ఒక పెద్ద కేసులో కొంతమందిని మర్డర్ చేసిన విషయంలో దొరికిపోయాడు. తిన్నగా వచ్చిన తర్వాత ఆ కేసు అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు, కోర్టుకి తెచ్చి కోర్టులో తెచ్చేసరికి తిన్నగాడు చూసి అన్నా జడ్జి నాన్న అన్నాడు, నోర్మే అన్నాడు తండ్రి. ఆయన న్యాయవంతుడు. నోర్మే అంటే చిచ్చి ఏం నాన్న, నాకు ఇంకొక అవకాశం ఉంది, నాన్న కూడా లేకపోతాను అనుకుంటాడు. కొంతమంది అనుకుంటారు కదా, నాన్న లేదు అమ్మలేదు వేసి పడిద్దాం అనుకుంటారు కదా, అలాగే నాన్న కూడా లేకపోతే అనుకున్నాడు. అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, అవి హియరింగ్ అయిపోయిన తర్వాత విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే ఈయనకి ఉరి శిక్ష లేకపోతే 50 లక్షలు జరిమానా చెప్పారు. అయిపోయింది, తండ్రి పని అయిపోయింది. ఆ తర్వాత వస్తున్నాడు కొడుకు తీసుకెళ్తా, పోలీసులు కట్టారు, తీసుకెళ్తా ఉరి శిక్ష పడి మీకు తీసుకెళ్తుంటే తిన్నంగా ఎదురొచ్చాడు. కొడుకు అన్నాడు, ధర్మయ్య నేను కొడుకు కాదు అన్నాడు, నువ్వు నా కొడుకు మీద అన్నాడు. వెంటనే తను కష్టమైన కానీ తెచ్చి ఒక తండ్రిగా జాలిపడి 50 లక్షలు ఇచ్చి కొడుకుని విడిపించుకొని తీసుకుని వెళ్ళాడు. ఇలా దేవుడు న్యాయవంతుడు. ఆయన పాపాన్ని ప్రేమించలేడు కానీ పాపిని ప్రేమిస్తాడు. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి జీవితాలు ఆయన క్షమించగలిగిన వాడు. ఆఖరికి ఇంకో విషయం చెప్తాను చూడండి, ఆయన మన ప్రొటెక్టర్. అమ్మ మీ నాన్న మిమ్మల్ని అంత కాపాడంటే ఎన్ని పరిస్థితులు వచ్చాడో చెప్పండి. కొన్నిసార్లు పిల్లలు ఉన్నప్పుడు మీకు తెలియదు కానీ మాకు లేదని అంటారు. పిల్లలు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు, రకరకాలైన సిక్నెస్కి బలహీనతకు గురైపోయారు. ఆ టైంలో దేవుడు మనల్ని కాపాడాడు. అమ్మా నాకు అర్థం కాని విషయము, వాళ్ళు ఏం చేస్తే చపాతీలు తింటున్నాడు. ఎక్కడ ఏ రాష్ట్రంలో తింటున్నారు? డైనింగ్ హాల్లో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు. ఎక్కడ వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళు తెలిసి చచ్చిపోతుందో తెలుసా? తెలీదు, చచ్చిపోయారు. నా కారు బస్సు గుద్దేసింది, బతుకున్నాను. చెప్పాను కదా బస్సులు ఉన్నాయని. తేజ ఫ్రెండ్ అన్నా, నేను కూడా రాత్రి వెళ్ళా. అయితే ఇంట్లో 2 అడుగులు ముందుకు వచ్చి పడి చచ్చిపోయారు. అని మనకు వెళ్ళి పిల్లలు అక్కడ చచ్చిపోయారు. కానీ మనకు దేవుడు కాపాడుచు ఉన్నాడు. వందనాలు చెప్పండి దేవునికి. సజీవంగా ఉన్నామంటే దేవుడు కాపాడుచున్నాడు. ఒక మాట చూద్దాం,
దేవుడు మనకి ప్రొటెక్టర్గా ఉన్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాట చదువుకున్నాం. 46వ అధ్యాయము 4వ వచ్చిన యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచ్చిన ఆఖరి భాగం ముగించుకుందాం. ఒక్క 5 నిమిషాలు చదవండి. ముదిమి వచ్చే వరకు నెత్తుకునేవాడు నేను, నేను చేశాను, నేను చెక్కపెట్టుకుని నేను నిన్ను ఎత్తుకొనిచో రక్షించేవాడుగా ఉన్నాను. ప్రియులారా, నేను నిన్ను ఎత్తుకొనిచో రక్షించేవాడుగా ఉన్నాను. ప్రియులారా, నిన్ను ఎత్తుకొని దేవుడు ఈరోజు రక్షిస్తున్నాడు. ఎన్నిసార్లు అనుకున్నావు అయిపోయింది నా జీవితంలోని, ఇంకా బతకనని చెప్పి అనుకున్నావు, కానీ ఇంకా రక్షించడానికి గల కారణం ఏమనంటే నీతో ఆయనకి పని ఉంది. ఆయన పని నువ్వు చేయవలసి ఉన్నావు కనుకనే ఇంకా 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 కాపాడబడుచు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అంటాడు 91వ కీర్తనలో, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ గుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. పిల్లరా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇదైతే సత్యము. మనమేమి నీతిమంతులు, మీ గొప్ప భక్తులు కాదు, కానీ ఆయన కృప మనకు తోడుగా ఉంది, మనల్ని కాపాడుతుంది. ఎవరికైనా మనం యోగ్యం మనం అనుకోవట్లేదు, కానీ కాపాడుతుంది. చాలాసార్లు మనం దేవుని పని చేయకుండా, వినండి ఒకసారి, దేవుని పని చేయకుండా మనము ఉంటున్నాం. మీకు పక్షిరాజు అంటే తెలుసా? పక్షిరాజు అడవికి రాజు ఎవరు? సింహం. ఆ తర్వాత సముద్రంలో రాజు ఎవరు? వేలు, తిమింగలం. ఆ తర్వాత పైన ఎవరు రాజు? ఆకాశం ఎవరు? పక్షిరాజు. పక్షిరాజు అంటే మన భాషలో చెప్పిన గద్ద అనుకో, పెద్ద సైజు గద్ద. అది అలా ఉంటుంది పక్షిరాజు గద్ద. అది అయితే పక్షిరాజు అంటే చూడండి ఒకసారి నా వైపు వినండి. పిల్లలు ఏంటి పైకి వాళ్ళ నేను మాట్లాడుతున్నాను నాన్న, ఇవాళ మైక్ ఇవ్వాలా? ఇద్దరు 2 ఇవ్వాలి, 1 ఇవ్వాలి. ఓకే, పక్షిరాజు ఎలా ఉండదంటే పిల్లల్ని పెడుతుంది. తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తాను. మన పిల్లలని మనకు చాలా ప్రేమ. ఏం చేస్తాం తెలుసు కదా మీకు? ఇతర దేశాల్లోనే 13 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం దూరం చేస్తారు, 16 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకొంచెం దూరం చేస్తారు, 18 సంవత్సరాలు వచ్చేసరికి మీ అంతటి మీరే చదువుకున్నప్పుడు కూడా ఎవరు ఫీజులు కడతారు? మా బైబిల్ కాలేజ్ ఉంటుంది, బైబిల్ కాలేజ్ డబ్బులు కట్టలేమనుకోండి, పని చేయాలి, తోట పని చేస్తే వాళ్ళకి ఇచ్చే డబ్బులు మనకి ఇస్తే ఫీజు కడతారు. మా చాలా మంది అలాగే చదువుకుంటారు. ఓకే, చదువుకోవాలి. మనకేమైంది ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో రాకూడదు, చక్కగా ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా. అందుకే టైంపాస్లు ఎత్తుకుంటాం కదా, వాళ్ళింటికి వెళ్దామా, వీళ్ళింటికి వెళ్దామా, వీళ్ళతో మాట్లాడదామా, ఫోన్కి వెళ్దామా, ఫోన్ మాట్లాడదామా. హలో, ఎక్కడ మాట్లాడద్దు, టైం సరిపడదు. ఇది ఏం మాటలు వచ్చేస్తాయి, ఎక్కడి నుండి వచ్చేస్తాయి, ₹1 మాట్లాడదు. గుళ్ళోని, బడిలోని, వీధిలోని, ఇంట్లోని, ఎక్కడున్నా ఎవరు లేకపోతే కానీ ఫోన్లోనే మాట్లాడతాం. ఏం మాట్లాడతారు? అందుకే అర్థం కాని మాటలు 10,000 కన్నా అర్థమైన మాట ఒకటి చాలు అంటాడు కొన్ని పౌరులు. ఇప్పుడు చూద్దాం. పక్షిరాజు చెప్తుంది మనకు లక్షణం, పెద్దోళ్ళకి ఒక లక్షణం చెప్తుంది, మనకి తెలియంది ఆ పక్షిరాజు చెప్తుంది. పక్షిరాజు అంట పిల్లల్ని పెడుతుంది అంట. కానీ మనలాగే పిల్లల్ని మంచి గూడు కడుతుందంట. పెద్ద పెద్ద కర్రలు తెచ్చి కడుతుంది, పెద్దది కదా, హైట్లో కడుతుంది. కడితే అక్కడ కట్టిన తర్వాత లోపల మంచి గడ్డి పొరుపు వేస్తుంది. చూడండి, మన పిల్లలు చూడండి 10 గంటల వరకు పడుకుంటారు కదా, ఆ టైప్ అనమాట. 10 గంటల వరకు పడుకుంటారు, ఆ తర్వాత రాత్రి 3 గంటల వరకు సెల్ ఫోన్ దగ్గర ఉంటారు. చెప్పండి, ఇవన్నీ ఆ టైప్ అనమాట. అలాగే అలా వచ్చేది, అలా పట్టులో ఉంటాయి. పట్టులో ఉంటే పెద్దగా అర్థం కాదు. ఇది అన్నిటికన్నా హైట్ ఎగురుద్ది. వినాలి, పిల్లలు పెద్దలు అందరి గురించి అవసరమే. హైట్ ఎగురుద్ది. ఇదేం చేస్తుందంటే చిన్నప్పటి నుంచి అమ్మ తెస్తుంది, చక్కగా తినిపించేస్తుంది, మనం పెట్టేస్తారు కదా. గుర్రం గుడ్డుదైనా దానాకు లోటు లేదని పని పాటు లేకపోతే తిండికి మాత్రం లోటు ఉండకూడదు. మాంసం లేదా, చేపలు లేవా, అవి లేవు, ఇవి లేవు, మన పని ఏంటి చెప్పండి? తిండికి పని తేడా ఉండాలి కదా, సంబంధం ఉండాలి. ఓకే, అయిపోతే ఏమైంది, చక్క తీసి పెట్టేది, తినేస్తుంటే కొద్ది రోజులు, నెలలు, సంవత్సరాలు అయిన తర్వాత తరగా కూర్చోండి పిల్ల, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, ఆగి తినేసి కూర్చునిపోద్ది. ఈ పక్షులను చూసుకొని ఫారినర్స్ ఒక రోజు తర్వాత ఏం చేస్తారంటే పనికి వెళ్ళు, తెచ్చుకో, తిని చదువుకో. ఇది నువ్వు సెల్ఫ్ సపోర్టెడ్, మనకి మనమే సహాయం చేసుకో. మనకే చచ్చినతో పెంచాలి అమ్మ బాబులే, వాళ్ళు చచ్చిపోయిన పర్లేదు, వీళ్ళు లేగరు. చూడండి, ఇప్పుడు ఆలోచన చేయండి.
ఈ పక్షిరాజు ఏం చేస్తుంటే ఇంతలో బైబిల్లో ఉన్న మాటలేవు, నా సొంత స్టోరీ లేట్లేవు. అదేం చేస్తుంటే హాయిగా పైన ఏముంది, పెద్ద సెక్యూరిటీ, ఇంటికి గేటు తలుపులు ఉన్నాయి, ఇంట్లోనే ఫ్యాన్ ఉంటుంది, కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ లేదు, ఇంట్లో ఏసీ ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది, వేసుకుని హాయిగా ఉంటాం. టైం మళ్ళీ బతికినాడు తిరిగి లిగమ్మా లెగను కొంచెం బాగా పెద్ద పని చేస్తున్నాం, తిరిగి మళ్ళీ బతుకున్నట్టు అయిపోయిన తర్వాత ఎవరు నవ్వుతున్నారు అనుమానంగా. మా పిల్లలు కదా, అందరి పిల్లలు ఎలాగ ఉంటారు ఇంచుమించుగా కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు. ఓకే చూద్దాం. చూసేప్పుడు అంటున్నాడు, అప్పుడు ఏం చేస్తారు, దానికి ఒక ఐడియా వస్తుంది, ఎలాగొట్టిన పిల్లలు చెడిపోతారు, కుదరదని చెప్పి అదేం చేస్తుండే ఒకసారి ద్వితీయోపదేశకాండము ఇప్పుడు తెలుస్తుంది బైబిల్. పెద్ద పిల్లలందరూ తెరవండి, చూడండి ఒకసారి. బైబిల్ నుంచే చిచ్చి బైబిల్ లేకుండా రాకూడదు, వస్తే పాపం అది. బైబిల్ తీసుకొని రావాలి. కొంతమందికి అలవాటు ఉండదు, బైబిల్ మొయ్యరు, బైబిల్ మొయ్యదు, అది మనం మొయ్యదు. ఓకే క్యారీ చేయాలి బైబిల్ని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడకూడదు బైబిల్ విషయంలో. ఆయన మన గురించి సిగ్గుపడతారు. చూడండి ఒకసారి 32-11 వచ్చిన ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. పక్షిరాజు పక్షిరాజు తన గూడు నేర్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ చూడండి ఒకసారి, ఆ స్టోరీ చూడండి ఒకసారి, చూస్తే మీకు అర్థం అవుతుంది. అదేం కింద నుంచి కర్ర లాగేస్తుండదండి, కర్ర లాగి పిల్లలు ఎవరైతే లాగుతుండ్రు, నేనే అది నువ్వు లాగుతున్నట్టమ్మా, మీకు ఒక పాట చెప్పాలనమ్మా, కర్ర లాగేసింది అంటే మన బాధ చెప్పడం కరెంట్ ఆగిపోవాలి. కరెంట్ లాగిపోతే లెగరు కదా, కరెంట్ మనం ఆగిపోవాలి. కరెంట్ ఫీజు కట్టమా, బిల్లు కట్టమానంటే పూర్తిగా అయిపోతుంది కరెంట్ కదా. అయితే ఇప్పుడు ఏమైంది, లాగుతుంటే పైన పరుపు ఉంది, మంచి మెత్తగా ఉంది, అంతా ఉంది. ఇప్పుడు పక్షిరాజు ఏం చేసిందంటే లాగుతుంటే అది ఏం జరిగిందంటే వెంటనే ఊడిపోయింది. అమ్మో అన్నాయి, వెంటనే ఏం చేశాయంటే గూడు మొత్తం చెరిపోయింది. పక్షులు ఏమైపోయినాయి, కింద పడిపోతుంది పిల్లల. అక్కడ ఏం జరిగిందంటే కిందకు పడిపోతున్న టైంలో అమ్మో చచ్చిపోయి ఉంటాయి. ఇంకప్పుడు వచ్చి కింద రెక్కలు చేపి మరలా పైకి తీసుకెళ్తుంది. ఏం చెప్తుందో తెలుసా పక్షిరాజు, మీ పిల్లలకి నేర్పించండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచ్చి మాట్లాడుతుంటారు, మీ పిల్లలకు దేవుని గురించి నేర్పించండి, దైవభయం నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, బతకడం నేర్పించండి. ఎప్పుడు పిల్లలు మీరు ఎప్పుడు అమ్మా నాన్న మీద పడి ఉండటం కన్నా పని చేయండి, కష్టపడండి. నిన్న మన సూర్యకాంతం ఉందా, సూర్యకాంతం ఎక్కడ ఉన్నా వాళ్ళ కొడుకు అంటే కారు కొన్నాడు. స్టోరీ బయట చెప్పకూడదు కానీ అది ఎంతమంది స్టోరీ చెప్పాడు, బాగా చెప్పాడు. నాకు అనిపించింది కొంచెం మెంటల్ డిజార్డర్. కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, అన్నీ చేశాడంట. నాకు అనిపి మా పిల్లలకి ఎంత జ్ఞానం ఉంటే ఎంత బాగా అనిపించింది. మన పిల్లలకి కదా కష్టపడండి, పని చేయండి, మీకు పనులు చేయగలరు. నాకు పిల్లడు తెలుసు, కోమట్ల అబ్బాయి వెంకటేష్ అనే పేరు. వాళ్ళ నాన్న చెప్తున్న ఒక స్టోరీ. ఇక్కడ ఆర్యవైశ్య దీనిలోని క్లీనర్గా జాయిన్ అయ్యాడు. వాడు ఎప్పుడే చోటు చచ్చుకొచ్చి నా బతికేటి నిలవగా మా ఇంట్లో చాపలేదు, ఇంటికి వెళ్ళాను చాపలేదండి, వాళ్ళ దేవుడు ఎత్తాడా, మీకు ఏరే కుర్చీ లేదు పర్వాలేదు కింద కూర్చుందాం అని చెప్తే ఆడ ఏం చేశారు నువ్వంటే, అమ్మ వినండి పిల్లలు మీకోసమే, మన ప్రెస్టేజ్ కదా, షర్ట్ నలగకూడదు, ప్యాంట్ ఐరన్లో తీసుకోము, చెప్పులు సరిగ్గా ఉండాలా, బతుకుమాల సరిగ్గా చేసుకోము. ఓకే చూడండి వాడు ఏం చేశాడంటే వాడు ఉదయం పూట పేపరేట్కి వెళ్ళాడండి. 10 గంటలు అయితే ఉప్పు అమ్మాడు వీధుల్లో, గడ్డుప్పు. సాయంకాలం కిరసనాలు అమ్మాడండి. ఆడు పీజీ గోల్డ్ మెడలిస్ట్. ఏంటి ఎలా అయితే నా బతుకున్నాడు అది చెప్పుకొని అలా చేస్తూ బ్యాంక్ టెస్ట్లు రాశాడు. కస్టమర్ తీసుకున్నాడు కానీ బ్యాంక్ టెస్ట్లు రాశాడు. 4 బ్యాంకులు సెలెక్ట్ అయ్యాడు. అయ్యగారు ఏం చేయాలని అడిగాడు. కెనరా బ్యాంక్ మంచి, కార్పొరేషన్ బ్యాంక్ మంచి, ఇది ఉంది కనుక కార్పొరేషన్ జాయిన్ అంటే కటకలో చేస్తున్నాడు. మొన్నకి పెళ్ళికి వెళ్ళాను నేను. పెళ్ళికి వెళ్తే ఎంత కట్నం ఇచ్చారంటే 4 కోట్లు ఇచ్చారట. గైపనంలోని ఇక్కడ మొత్తం మిల్లు ఉన్నాయట, అవన్నీ వచ్చేసాయంట. కష్టపడినప్పుడు దేవుడు ఎప్పుడునో ఇష్టపడతాడు. కష్టపడి మన జీవితం నేర్చుకోవాలి. పక్షిరాజు ఏం చేస్తుంది, గూడుని చెదరగొట్టి కిందకి లేపి అవి పడుతుంటే పైకి తీసుకెళ్తుంటే ఎక్కడైనా నేర్చుకోండి, బతకడం నేర్చుకోండి, జీవించండి. కేవలం పిల్లలు బతకండి. జీవితానికి అర్థం లేకుండా పిల్లలు బతకూడదు.
మనం ఉన్నతంగా బతకాలి. వెంకటేశ్వర పేరు అక్కడ ఉంటాడు, అలా అడగండి. ఆర్యవ సంఘానికి వెళ్తారు, నాన్న ఈ మధ్యన మానేశారు వాచనానికి. నాన్న మరి అక్కర్లేదు నాన్న చెప్పి అన్నాడంట. ఇంటికి తీసుకెళ్ళి వాసుకి వెళ్ళి చూడండి, చాపుకోవట్లేదు కదా, ఎన్ని ఇచ్చేది దేవుడు నాకు, ఎన్ని ఇచ్చేది. తప్పనిసరిగా కష్టపడితే కష్టపడక ఇప్పుడు సిగ్గుపడవలసిన పని లేదు, ఏ చేరి సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకోసం అంటే మనము మన బతుకుని మనము కట్టుకోవాలి. ఒక ముగించేస్తున్నాను. ఆఖరిగా చదవను ఒకసారి 103వ కీర్తన 13వ వచనం చూడండి. మన పిల్లలకి ఎలా ఉండదంటే చదవరు, జీవితాన్ని ఆలోచన చేయరు, పని చేయలేరు, ముందుకు వెళ్ళారు, ఏమి చేయలేరు. చేయండి, ఏం చేసినా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కనుక మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఆఖరిగా తండ్రి తన కుమారుల జారిపడినట్లు తండ్రి తన కుమారులు ఎంత జారిపడతారంటే, అమ్మ చూడండి, నాకు ఎప్పుడు మర్చిపోయాను, శుక్రవారం చెప్పాను. మా నాన్న ఒకసారి, మా తమ్ముడు చాలా ప్రెస్టేజ్, అన్ని బ్రాండెడ్ కావాలి, అడిగి తగ్గాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అర్థమైంది. అమ్మ ఎవరు అడిగారంట, అమ్మ నువ్వు నాకు ఎప్పుడు అర్థమవుతావు అమ్మ అని అడిగాను. కూతురు వెళ్ళి అడిగితే తల్లి చెప్పిందంట, అమ్మ నీకు పిల్లలు పడతారు కదా అప్పుడు అర్థమవుతాను నేనేంటి అన్నదాన్ని. పిల్లలు పడతారు కదా, ఆ పిల్లల మీద అర్థమే ఉండదు. నాన్న వెళ్ళి అడిగాను, నాన్న నీకు ఎప్పుడు అర్థమవుతావు నాన్న అని అంటే, నువ్వు నాకు ఎప్పుడు అర్థమవుతావు అంటే, నీకు పిల్లలు పడతారు కదరా, వాళ్ళ గురించి బాధ్యతలు బరువులు పడినప్పుడు నీకు అర్థమవుతానరా. అమ్మా ఏమన్నా పక్కలే, మీరు నాన్న అవుతారు, అప్పుడు తెలుసు మీ నాన్న ఎంత బాధపడారు, ఎంత కష్టపడాలా. మీరు అమ్మలు అవుతారు, అప్పుడు మీ అమ్మ ఎంత కష్టపడింది అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఈ కష్టమంతా పిల్లల కోసమే అన్నాడు. పిల్లల పైన తండ్రి జారిపడినట్లుగా దేవుడు మన పట్ల జారిపడుచున్నాడు. హల్లెలూయా. తల్లి అయిన తండ్రిని ఎందుకు దొరికిపోతారు చెప్పండి? సహాయం చేయవలసిన టైంలో కూడా సహాయం చేయరు, చేయగలిగిన పని కూడా చేయకుండా ఉంటున్నారంటే కారణం ఏంటంటే, మీరు ఎక్కడో లోపం వచ్చింది, సర్చ్ చేసుకుని ఫాదర్స్ డే దినాన్ని. ఓకే, అయిపోయాను. పిల్లరా జారిపడుతున్నాడు. ఇక ముగించేస్తాను. ముగించే ముందు పిల్లరా ఒక చిన్న సంఘటన చెప్పి ముగించేస్తాను. ఏమనంటే, తండ్రి పిల్లల పట్ల జాలిపడినట్లు దేవుడు మన పట్ల జాలిపడుచున్నాడు. ఓకే, ఇంకొక విషయం మీకు చెప్తాను. జరిగిన స్టోరీ జరిగిందే. పొద్దునాన్ని ఒక పిల్లోడు అన్నాడు. పిల్లోడు సేమ్ అడిగాడు, నాన్న నీ చాలా పెద్దోడిని అయిపోదాం అనుకుంటున్నాను. మంచిది నాన్న, అయిపోదాం నాన్న, నీ టైం వచ్చినాడు అయిపోతారంటే వాడు చెప్పాడంట, అమ్మ చూడండి, ఇంట్లో ఉన్న బంగారము, డబ్బు, ఆ పేపర్లు అన్నీ తీసుకొని ఇంట్లో చెప్పాడంట. పారిపోయాడు. ఎక్కడికి అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పాడంట, ఏమనంటే ఎలాగని చెప్తే అప్పుడు ఆఖరికి అన్నీ పోగొట్టుకుంటే సేమ్ ఎవరన్నా కానీ ఇండివిజువల్గా దేవుని ఆధారం లేకుండా అమ్మ నాన్న ఇష్టం లేకుండా చేస్తే అవి సక్సెస్ కావు. తనకు తానుగా వేరుపడిన ఎవరు వారి తెల్లారన్న వాక్యం చెప్తుంది కనుక అవ్వలేదు. అంత అయిపోయిన తర్వాత ఓ దినాన్ని ఎవరో చెప్పారంట, మీ నాన్న నీ కోసం బాగా ఆలోచన చేస్తున్నాడు, చూస్తున్నాడంటే కోపంగా ఉన్నాడు అన్నాడంట. కోపంగా లేడు అన్నాడు. మళ్ళాడు ఎన్నోడు చెప్పాడంట, అయితే నేను పుత్రం ఇస్తే మా నాన్నకి ఇవ్వన్నాడంట. ఏమంటే ఇచ్చాడంట. ఇస్తే నాన్న నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అంటే, బంగారం డబ్బు అని తీసుకెళ్ళి కదా అన్ని వేస్ట్ అయిపోయినా ఉన్నాయో లేవు తెలియదు కానీ తీసుకెళ్ళి కోపంగా ఉన్నావా ప్రశాంతంగా ఉన్నావా అని అంటే ఒక తంట అన్నాడంట, నువ్వు నేను పలానా రోజు వస్తున్నాను, 20వ తారీఖున వస్తాను. 20వ తారీఖున వచ్చినప్పుడు మన ఇంటి ముందు ఆ ట్రాక్ ముందు ఇల్లు ఉంది, మన ఇంటి ముందు ఒక తెల్లని గుడ్డ మన జామ చెట్టుకి నువ్వు కడితే నువ్వు ప్రశాంతంగా ఉన్నట్లు రమ్మన్నట్లు, లేకపోతే నువ్వు రమ్మన్నట్లు నేను వెళ్ళిపోతున్నాను అలాగే చెప్పాడంట. చెప్తే తండ్రి ఆ రోజు వస్తుంది, టైం వస్తుంటే ఆ జామ చెట్టు నుండి కట్టాడంట. తండ్రి కొన్ని బట్టలు అన్నీ తీసిపోయాడు కదా, ఆ బట్టలు పంచి అన్ని ఇప్పేసి దాన్ని కట్టాడంట. కట్టేస్తే అప్పుడు కుమారుడు చూశాడు, నాన్న కడతాడో లేదో టెన్షన్. అలా ఉంటే అవన్నీ తీసుకెట్టినప్పటికి కుమారుడు దిగొచ్చాడు. దిగుతున్న తండ్రి చెప్పాడంట, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను నాన్న, ఇవన్నీ వేస్ట్ చేశాను నాన్న, అయినా ప్రేమిస్తున్నాను నాన్న, వేస్ట్ అయిపోయాను నాన్న, ఇలాగైంది నాన్న, ఫ్రెండ్స్ ఇలా మోసం చేశాను నాన్న, అయినా నేను ప్రేమిస్తున్నాను, అన్నిటికన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇలా కొడుకులపై తండ్రి జారిపోయినట్లుగా దేవుడు మన పట్ల జారిపడుచున్నాడు. తల నుంచి కన్ను మూసుకున్నాం. ఈ దినాన్ని దేవుడు మన పట్ల జారిపడుచున్నాడు. ఈ ఫాదర్స్ డే దినాన్ని మన నాన్నని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నాన్న లేకపోతే